నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఎంపీ కవిత జన్మదిన వేడుకలు. టీఆర్ఎస్ జాగృతుల ఆధ్వర్యంలో రక్తదానం, పండ్ల పంపిణీ కార్యక్రమాలు. మోడీ తెలంగాణ అభివృద్ధికి మొండి చేయి ఇచ్చారు. పార్లమెంటులో తెలంగాణ సత్తా చాటాలి. నిజాం సాగర్ సభలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా 62 మందిని అనర్హులుగా ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్. రామరాజ్యం కోసమే రథయాత్ర. శాంతానంద మహర్షి జిల్లాకు చేరిన రథయాత్రకు ఘన స్వాగతం పలికిన విశ్వ హిందూ పరిషత్. జిల్లాలో త్రాగునీటి ఎద్దడి లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. ఎంపీ కవిత చేసిన సేవలు మరవలేనివి. జిల్లా అభివృద్ధిలో మేటి. ఎంపీ కవిత జన్మదిన వేడుకల్లో పలువురు వక్తల వెల్లడి. నిర్మల్ జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చంద్రశేఖర్ గౌడ్. తండ్రి వేముల సురేందర్ రెడ్డి స్మృతి వనం వద్ద నివాళులర్పించి తొలిసారి వేల్పూర్ చేరుకున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ఎంపీ కవిత జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని, అందరిలో స్ఫూర్తిని నింపి జిల్లా అభివృద్ధికి నిరంతరం తపించే కవితక్కకు జన్మదిన శుభాకాంక్షలను పలువురు వక్తలు, టీఆర్ఎస్ నాయకులు తెలియజేశారు. నగరంలోని రెడ్ క్రాస్ సొసైటీలో నరాల సుధాకర్ ఆధ్వర్యంలో ఎంపీ కవిత జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈగ గంగారెడ్డి అన్నారు. రక్తదానం ద్వారా ఎన్నో ప్రాణాలు నిలబడతాయని, కవిత పుట్టినరోజు సందర్భంగా యువతీ యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని అన్నారు. ఈ సందర్భంగా నరాల సుధాకర్ మాట్లాడుతూ ఎంపీ కవిత ప్రతి పుట్టినరోజున రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామని, ఈ సంవత్సరం దాదాపు 20 మంది మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని, దాదాపు ఇప్పటికీ 20 యూనిట్ల రక్తం అందించారని, ఇంకొంతమంది యువకులు సైతం అందించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గత సంవత్సరం కూడా దాదాపు 53 యూనిట్ల రక్తం సేకరించడం జరిగింది. ఈసారి అదే స్ఫూర్తితో ఇంకా ఎక్కువ సేకరించాలనే ఉద్దేశంతో నిజామాబాద్లోని ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ యొక్క సపోర్ట్ తీసుకొని ప్రతి డిగ్రీ కాలేజీలోకి వెళ్ళి పిల్లలకు మోటివేట్ చేసేటతో ఈరోజు మీరు చూస్తున్నారు స్వచ్ఛందంగా ఎంతమంది పిల్లలు వచ్చారు, ఎలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. ఇప్పటికీ దాదాపు 20 యూనిట్ల రక్తం సేకరించబడ్డది. ఇంకా దాదాపు 30-40 మంది పిల్లలు వెయిటింగ్ లో ఇక్కడ. ఈ కార్యక్రమంలో డాక్టర్ భూపత్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు రామకృష్ణ మరియు రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ జాగృతి అధ్యక్షుడు అవంతి కుమార్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 150 మంది జాగృతి కార్యకర్తలు రక్తదానం చేశారు. ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ కవితారెడ్డి పాల్గొని ఈ శిబిరాన్ని ప్రారంభించారు. జాగృతి నాయకులు లక్ష్మీనారాయణ తదితరులు ఈ శిబిరంలో పాల్గొన్నారు. అవంతి కుమార్, డాక్టర్ కవితారెడ్డిలో ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీ కవిత జన్మదినం సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. ఎంపీ కవిత హయాంలోనే జిల్లా అభివృద్ధి జరిగిందని అన్నారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మా ఆత్మీయ సోదరి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి జన్మదినం పురస్కరించుకొని మరి అక్కగారికి తెలంగాణ జాగృతి పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు నిజామాబాద్ తెలంగాణ జాగృతి హెల్త్ వింగ్ ఆధ్వర్యంలో మరి నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో మరి బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి దాదాపు 100 నుంచి 150 మంది మరి తెలంగాణ జాగృతి కార్యకర్తలు మరి ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. 3 మార్చి మన ప్రియతమ నాయకురాలు కవిత గారి పుట్టినరోజు సందర్భంగా
మా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మన నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతున్నది. ఇక్కడ అనేకమైన యువకులు మరియు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు రక్తదానం చేయడం జరుగుతున్నది. మేము K6 ద్వారా మరి ఒకసారి కవిత గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అనంతరం తెలంగాణ జాగృతి కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి విద్యార్థులకు పండ్ల పంపిణీ చేశారు. ఎంపీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొక్కెర భూమన్న విద్యార్థుల అవసరార్థం పట్టణంలోని డిగ్రీ కాలేజ్ వద్ద కవితక్క నామకరణంతో ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ను టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. కవితక్క జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల అవసరార్థం ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, బస్ కోసం ఎండలో నిలబడకుండా షెడ్ కింద నిలబడాలని ఆయన అన్నారు. కవితక్క జన్మదినం సందర్భంగా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన ఎంఆర్పీఎస్ నాయకులను ఆయన అభినందించారు. అనంతరం తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన్న మాట్లాడుతూ కవితక్క జన్మదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ఏదైనా మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ షెల్టర్ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కవితక్క పేరు మీద నామకరణం చేయడం జరిగిందని, కవితక్క పుట్టిన రోజున నలుగురికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పండిత్ ప్రేమ్, పట్టణ అధ్యక్షుడు గంగాధర్, కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల స్వామి, అరుంధతి, కమలా నెహ్రూ కాలనీ వాసులు, మాదిగ సంఘాల సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నవీపేట్ మండలంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ఎంపీ నవీపేట్ మండలం కోడలు కల్వకుంట్ల కవిత జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తుల సమక్షంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నవీపేట్ మండలం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ఎంపీ నవీపేట్ మండలం కోడలు కల్వకుంట్ల కవిత జన్మదినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మండలంలోని రాంపూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు సర్పంచ్ ఋతుకల్పన ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపీ కవిత జన్మదిన వేడుకలకు గ్రామంలోని మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేశారు. పొతంగల్ గ్రామం మెట్టినీళ్లు అయిన ఎంపీ కవిత మహిళా పక్షపాతి అని, అనుక్షణం మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని కోరుకునే మహానాయకురాలు అని ఆమె జన్మదిన వేడుకలు రాంపూర్ గ్రామంలో నిర్వహించడం ఆనందంగా ఉందని దొంత ప్రవీణ్ అన్నారు. అనంతరం టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి మాట్లాడుతూ నవీపేట్ మండలానికి చెందిన ఎంపీ కవిత రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మండలం నుండి అత్యధిక మెజార్టీని అందజేస్తామని అన్నారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు నిజామాబాద్ గ్రంథాలయానికి వచ్చే వారందరికీ, పాఠకులకు గాని, పేషెంట్లకు గాని, వారి బంధువులకు గాని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అందరినీ ఆదుకుంటున్నారని అన్నారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారికి రక్షణ కల్పించి ఇండియాకు రప్పిస్తున్నారని అన్నారు. ఈ రోజు తన జన్మదిన కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. తన జన్మదినం సందర్భంగా తనకు మండల ప్రజలు మేమందరం కూడా ఒకే సందేశం ఇస్తా ఉన్నాం. ఈ పార్లమెంటు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ నవీపేట్ మండలం నుంచి వచ్చే విధంగా కార్యకర్తలందరం కూడా కష్టపడి పనిచేస్తాం. కవితక్కకు భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆమె ఎప్పుడు కూడా తమ పేద ప్రజల కోసం కష్టపడినటువంటి వ్యక్తి. బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వడానికి తను ముందుండి చొరవ చూసినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి కానీ, బోధన్ ప్రభుత్వ ఆసుపత్రి కానీ, ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి కానీ, నిజామాబాద్ గ్రంథాలయ సంస్థ కానీ, అక్కడ వచ్చేటువంటి పాఠకులకు కానీ, అక్కడికి వచ్చేటువంటి పేషెంట్లకు కానీ, వారి బంధువులకు కానీ, వారి కుటుంబకులకు కానీ అక్కడ నిత్యం అన్నదానం చేస్తూ తన పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి మన కవితక్క గారు. ఈ కార్యక్రమంలో మోహన్ రెడ్డి, నరసింహరావు, శ్రీనివాస్, తెడ్డు పోషెట్టి, లోకం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. రామదాస మిషన్ యూనివర్సల్ సొసైటీ ఆధ్వర్యంలో శక్తి శాంతానంద మహర్షి నేతృత్వంలో చేపట్టిన రామరాజ్య రథయాత్ర ఇందూరు జిల్లాకు చేరుకుంది.
శివరాత్రి రోజున రామేశ్వరంలో మొదలైన రామరాజ రథయాత్ర వివిధ రాష్ట్రాలు తిరుగుతూ నిజామాబాద్ జిల్లా కేంద్రంకు ఈ రోజు చేరుకుంది. మాధవ్ నగర్ కు చేరుకున్న ఈ రథయాత్రను విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు గంగా కిషన్ ఆధ్వర్యంలో విహెచ్పి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వినాయక్ నగర్ మీదుగా కులాంగ్ కలెక్టరేట్, రైల్వే స్టేషన్, నాందేవాడ, శివాజీ చౌక్, దుబ్బా చౌరస్తా నుంచి ఆదర్శ్ నగర్ లో ఉన్న విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంకు రథయాత్ర కొనసాగింది. హిందూ బంధువులు ద్విచక్ర వాహనాలపై కాషాయం జెండాలు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. అనంతరం విహెచ్పి కార్యాలయంలో భారత్ మాత చిత్రపటాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా కృష్ణ మహారాజ్ విహెచ్పి జిల్లా అధ్యక్షుడు గంగా కిషన్ మాట్లాడారు. ఇటువంటి మంచి శ్రీరాముని యొక్క రథాన్ని దర్శన భాగ్యం కలిగించుకున్నటువంటి శుభదినాన మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క అయోధ్య భవ్యమైనటువంటి రామ మందిరం నిర్మాణం జరగాలనేటువంటి దృఢ సంకల్పంతో 100 కోట్ల మంది భారతీయుల 100 కోట్ల మంది హిందువుల యొక్క ఏకైక లక్ష్యమైనటువంటి రామాలయ అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలనేటువంటి ఒక సంకల్పంతో పూజ్య శ్రీ 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 శాంతానంద మహారాజ్ గారి ఈరోజు ఇందూరు నగరానికి రావడం. అనంతరం శక్తి శాంతానంద మహర్షి మాట్లాడుతూ శివరాత్రి రోజున రామేశ్వరంలో మొదలైన ఈ యాత్ర శ్రీరామనవమి రోజు వరకు దేశమంతా పర్యటిస్తూ అయోధ్యకు చేరుకుంటుందని తెలిపారు. हमको पूरा उम्मीद है कि आप सब इंतजार कर रहे हैं. क्या के लिए? राम मंदिर के लिए इंतजार कर रहे हैं. जब ये राम राज्य रथ अयोध्या पहुंचेगा तब अयोध्या में राम मंदिर का निर्माण के लिए रास्ता साफ हो जाएगा. इसलिए आप सब इधर जुड़ा हुआ है. राम जी का दर्शन करने के लिए आया हुआ है. राम जी का आशीर्वाद आपको मिल गया है. ఈ సందర్భంగా విహెచ్పి నాయకులు కార్యకర్తలను మహారాజ్ అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, కిషన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. వేసవి కాలంలో జిల్లాలో త్రాగునీటి ఎద్దడి లేకుండా పటిష్టమైన అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ కార్యక్రమంలో జిల్లా యొక్క లక్ష్యాన్ని సాధించేందుకు చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ పనులు లేనందున కూలీల సంఖ్యను పెంచి అదేవిధంగా పని దినాలు పెరిగే విధంగా అర్హులైన వారందరికీ పని కల్పించాలని అన్నారు. ఈసారి ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ఎండ దెబ్బ తగలకుండా తక్కువగా ఉన్న సమయంలో పనులను చేయించాలని, పని వద్ద టెంటు, ఓఆర్ఎస్, త్రాగునీరు వసతులు కల్పించాలని ఆదేశించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఎప్పుడైనా నోటిఫికేషన్ జారీ కావచ్చని, దానిని దృష్టిలో పెట్టుకుని ముందస్తు ఏర్పాట్లను సిద్ధం చేయాలని, ఏఆర్ఓ నియామకము, జోన్స్, రూట్ మ్యాప్లను తయారు చేయాలని, 600 ఓట్ల కంటే ఎక్కువగా ఉండకుండా ఒక పోలింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఓటర్ జాబితా ప్రకారం పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని, దానికి అనుగుణంగా అవసరమైన బ్యాలెట్ బాక్స్లను పింక్ వైట్ కలర్లలో బ్యాలెట్ పేపర్ సిద్ధం చేసుకోవాలని, ఎన్నికలలో ఈ ఈవీఎంలను వాడే అవకాశం కూడా ఉందన్నారు. ఓటర్ జాబితాలో బోగస్, డూప్లికేట్ లేకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ చెప్పారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సర్పి సిఇఓ వేణు, డిపిఓ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎంపీ కవితతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని 7వ డివిజన్ కార్పొరేటర్ పురుషోత్తం అన్నారు. కవిత జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని వినాయక్ నగర్ లో గల రచక సంఘం కార్యాలయంలో జిల్లా ఐక్యవేదిక అడక్ కమిటీ కన్వీనర్ దమ్మన్నస్వామి ఆధ్వర్యంలో ఎంపీ కవిత జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ పురుషోత్తం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ కవితతోనే నగర జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రజక ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎంపీ కవిత జన్మదినం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఉత్తమ పార్లమెంట్ అవార్డు గ్రహీత శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి జన్మదిన సందర్భంగా నిజామాబాద్ రజక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు గౌరవనీయులు కవితక్క గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇవాళ ఒక రజక సంఘంలోనే కాకుండా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కవితక్క గారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భూమేష్, భిక్షపతి, నారాయణ, దేవయ్య మరియు 13 తర్పాల సభ్యులు పాల్గొన్నారు. ఎంపీ కవిత జన్మదినం సందర్భంగా రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు మానస గణేష్ ఆధ్వర్యంలో రజకులు అవయవ దానం నమోదు కార్యక్రమం చేశారు. నిజామాబాద్ నగరంలోని మారుతినగర్లో ఉన్న ఎంపీ క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మానస గణేష్ అవయవ దానంకు సంబంధించిన పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ కవిత ఆధ్వర్యంలో చేపట్టిన అవయవ దానం కార్యక్రమం చాలా గొప్పదని అన్నారు. రజక సంఘం ఆధ్వర్యంలో 500 మంది అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం రోజు ఫిబ్రవరి 17 నాడు కవితక్క గారు చేపట్టినటువంటి ఆ కార్యక్రమము అవయవదాన కార్యక్రమము. ఆ కార్యక్రమంలో రజక సంఘం కూడా భాగస్వామ్యం వహించాలని ఈ జన్మదినానికి కవితక్క గారి యొక్క జన్మదినానికి కానుకగా మేము ఈ అవయవదాన కార్యక్రమము చేపట్టడం జరిగింది. ఈరోజు ఎంపీ గారి క్యాంప్ ఆఫీస్లో 18 మందిని అవయవదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా 62 మందిని అనర్హులుగా ప్రకటించినట్లు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రజత్ కుమార్ తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా 62 మందిని అనర్హులుగా ప్రకటించినట్లు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సిఇఓ రజత్ కుమార్ తెలిపారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రచార ఖర్చు లెక్కలు వెల్లడించకపోవడంతో చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. వారు 2020 జూన్ 8వ తేదీ వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఉంటుందన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక హైదరాబాద్ పోలీసులు 90.5 లక్షల నగదును సీజ్ చేసినట్లు రజత్ కుమార్ తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రచార సామాగ్రిని తొలగించామని, అందులో 4098 వాల్ రైటింగ్, 29,526 పోస్టర్లు, 975 కటౌట్లు, 11,485 బ్యానర్లు, 3,498 పార్టీల జెండాలు, 7,308 ఇతర మెటీరియల్ ఉందని వివరించారు. ప్రజా ప్రతినిధులు అనధికారిక కార్యక్రమాలకు ప్రభుత్వ వాహనాలను వినియోగించరాదని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల వెబ్సైట్ల నుంచి పీఎం, సీఎం మంత్రుల ఫోటోలను తొలగించాలని మరోసారి సూచించారు. ఓటర్లు ఎన్నికల అంశాలకు సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్ 1950లో సంప్రదించవచ్చని చెప్పారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద అన్ని మీడియా మాధ్యమాలను స్పెషల్ టీంలు పర్యవేక్షిస్తున్నాయని, సోషల్ మీడియా పర్యవేక్షణకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత డిఓస్ ఎస్పీస్తో కాన్ఫరెన్స్ చేస్తున్నాం. ఇవి అన్ని డిస్కషన్ చేస్తాం. మోడల్ కోడ్ ఆఫ్ వయలేషన్స్ గురించి ఆల్రెడీ మేము చర్య స్టార్ట్ చేసాము. 24 అవర్స్ లోపల గవర్నమెంట్ బిల్డింగ్స్ నుండి అన్ని రిమూవ్ చేయాలి బ్యానర్స్, పోస్టర్స్. ఇంకా డిస్ట్రిక్ట్స్ నుండి రిపోర్ట్స్ వస్తున్నాయి, కానీ ఐ హ్యావ్ పర్సనలీ సీన్ మెనీ యాక్టివిటీస్ ఆర్ బీయింగ్ టేకెన్ అప్. ఇట్ ఈస్ బీయింగ్ రిపోర్టెడ్ ఆన్ మై ఛానల్స్, అంటే మన ఫేస్బుక్ పేజెస్లో కలెక్టర్స్ రిపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా జనరల్గా రిపోర్ట్స్, కన్సాలిడేటెడ్ రిపోర్ట్స్ సిటీలో కూడా మేము క్లీనింగ్ అప్ జరిగింది, కొద్దిగా చూసాము. దెన్ అనదర్ మెనీ సజెషన్స్ కేమ్. One of the things one party suggested was that ఈ 18th నుండి 25th వరకు మేము we are taking nominations.
దాంట్లో 2 పబ్లిక్ హాలిడేస్ ఆర్ దేర్. సో దీనికి వైడ్ పబ్లిసిటీ చేయాలి. ముందు నుండి పబ్లిక్ ప్లాన్ చేసుకోవచ్చు. పీపుల్ కెన్ నామినేట్ పొలిటికల్ పార్టీస్ ప్లాన్ చేయవచ్చు. 21st is Holi and 24th I think is a Sunday. So మన 18th to 25th పీరియడ్లో 2 పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి. ఆ డేస్కి మేము నామినేషన్స్ తీసుకోము. దీస్ థింగ్స్ షుడ్ బి వైడ్లీ నోన్. మీడియా మిత్రుల ద్వారా వీఆర్ లెటింగ్ ఎవ్రీబడి నో. ఇట్లా చాలా సజెషన్స్ వర్. ఫ్రూట్ఫుల్ అండ్ ప్రొడక్టివ్ డిస్కషన్స్ వాజ్ దేర్. వన్ మోర్ సజెషన్ దట్ కేమ్ ఫ్రమ్ పొలిటికల్ పార్టీస్. దే వర్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ విత్ ది యాక్షన్ దట్ వాస్ టేకెన్. కానీ సజెషన్ ఏముంది అంటే వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలి. సో ఒక నిర్ణయం జరిగింది, డైలీ ఎంసీసీ కింద ఎన్ని కేసెస్ బుక్ చేస్తున్నాము. ఎంపీ కవిత ఉత్తమ పార్లమెంటరియన్ గా అవార్డు పొంది నిజామాబాద్ జిల్లాకు పేరును తీసుకురావడం గర్వకారణమని టీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు చింతా మహేష్ అన్నారు. డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో బీసీజేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండల ప్రదీప్ ఆధ్వర్యంలో ఎంపీ కవిత జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బలరాం నాయక్ మరియు టీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు చింతా మహేష్ విచ్చేసి కేక్ కట్ చేసి అనంతరం వారు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాను ప్రపంచానికి పరిచయం చేసిన మహా వ్యక్తి ఎంపీ కవిత అని అన్నారు. నిజామాబాద్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హారతి, అఖ్తర్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులను వేధిస్తున్న మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేయాలని మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు దండి వెంకట్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులను వేధిస్తున్న మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ లో అవుట్ సోర్సింగ్ కార్మికులుగా గత 30 సంవత్సరాలుగా చాలని జీవితంతో గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 2 రోజుల్లో వేతనాలు చెల్లించకపోతే కార్మికుల కుటుంబాలతో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఎందుకంటే కాంట్రాక్టర్ గుంటూరు జిల్లాకు సంబంధించిన కాంట్రాక్టర్కు కమిషనర్కి మరి గొడవ ఎందుకు జరిగిందో తెలియదు. వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిన గొడవ మరి వాళ్ళ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం, ఎమ్మెల్యే గారి దృష్టికి, మేయర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. అయినా ఇవాళ ఈ కమిషనర్ మొండిగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి కమిషనర్ తక్షణమే మరి ప్రభుత్వం మీద చర్య తీసుకోవాలా. చిట్టాపూర్లో బాలికల హెల్త్ కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్టాపూర్లో ఈ రోజు 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలకడం జరిగింది. ఈ సందర్భంగా చిట్టాపూర్ గ్రామ సర్పంచ్ వనజ గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు చిట్టాపూర్ కి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని 10వ తరగతిలో 10కి 10 జీపీఏ సాధించి మంచి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. వార్డు మెంబర్ నరేష్ మాట్లాడుతూ 10వ తరగతిలో ఉత్తములుగా నిలబడి విద్యార్థికి ప్రథమ స్థానంలో వచ్చిన వారికి 5,000 రూపాయలను, ద్వితీయ స్థానంలో వచ్చిన వారికి 2,500 రూపాయలు బహుమతిగా ప్రకటించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ 10వ తరగతి ఫలితాలలో 9 ఆపై జీపీఏలో సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి చిట్టాపూర్ విద్యార్థులు అత్యధిక జీపీఏతో పాటు 100% ఫలితాలు సాధించడం జరుగుతుందని, ఈసారి కూడా అలాంటి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. అనంతరం విద్యార్థులకు హాల్ టికెట్ పంపిణీ చేశారు. విద్యార్థులు సర్టిఫికెట్ పెట్టుకోవడానికి కావలసిన ఫైళ్లను అందజేశారు. మహారాష్ట్రలోని 40 గ్రామాల ప్రజలు తెలంగాణలో కలుస్తామని ఆచి పెట్టుకుంటున్నారని, భాజపా కులం పేరుతో మతం పేరుతో పాలన కొనసాగిస్తోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ రైతు బిడ్డ కనుక రైతుల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని ఆయన తెలియజేశారు. నిజాం సాగర్ సభలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచ్చేసి ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలోని 40 గ్రామాల ప్రజలు తెలంగాణలో కలుస్తామని ఆర్చి పెట్టుకున్నారని తెలిపారు. కేసీఆర్ రైతు బిడ్డ అని, రైతుల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలియజేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కేసీఆర్ కుటుంబం ఆస్తులు పోగొట్టుకున్నారని, గోదావరి జలాలతో నిజాం సాగర్ ప్రాజెక్టు నింపి రైతుల రుణం తీర్చుకుంటామని ఆయన అన్నారు. అలాగే 1 కోటి ఎకరాల మాగానియే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, తెలంగాణ వచ్చాక రైతుల సమస్యలు తొలగిపోయాయని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతులను విస్మరించారు కానీ రైతులకు నిరంతరం విద్యుత్ ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని అన్నారు. ఇటు భూ రికార్డుల ప్రక్షాళన చేస్తున్నామని, ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తామని తెలియజేశారు. అలాగే
వచ్చే నెల నుండి వృద్ధులకు 2,000 రూపాయల పెన్షన్ ఇస్తామని, బీడీ కార్మికులకు పెన్షన్ 2,016 రూపాయలు ఇస్తామని తెలంగాణ ప్రజలు తెరాసకు రెండోసారి పట్టం కట్టారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు కానీ పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించిన మోడీ కాళేశ్వరంకు జాతీయ హోదా కల్పించలేదన్నారు. 80,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం నిర్మిస్తున్నామని, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు 5,000 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందించలేదని మోడీ తెలంగాణకు మొండి చేయి ఇచ్చాడని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసిన కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసాధ్యమని తెలిపారు. ఢిల్లీని యాచించి కాదు శాసించి నిధులు తెచ్చుకోవాలి. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ సత్తా చాటాలి అని అన్నారు. దేశంలో గుణాత్మక మార్పులు రావాలని, కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలని అన్నారు. తెలంగాణలో మిషన్ 16 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకోవాలని, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగాలని, అలాగే నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే నిజాం సాగర్ ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని సభలో కేటీఆర్ ప్రజలను ఉద్దేశించి తెలిపారు. ప్రజలు ఈ రోజు మేము తెలంగాణలో కలుస్తామని చెప్తా ఉన్నారంటే మరి అక్కడ ఉండే పరిపాలన ఎట్లా ఉంది, పక్కన తెలంగాణలో ఎట్లా ఉందో ఒక్కసారి ఆలోచించమని చెప్పి కూడా నేను మిమ్మల్ని ఈ సందర్భంగా ప్రార్థిస్తా ఉన్నాను. 71 ఏళ్ల తర్వాత కూడా ఈ రెండు ప్రధాన పార్టీలు జాతీయ పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్ ఏమో ఈ రోజు వాళ్ళు కూడా రీజనల్ ఫీలింగ్స్ తో పార్టీ నడిపే ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. వీళ్ళేమో కమ్యూనల్ ఫీలింగ్స్ తో బీజేపీ వాళ్ళు మతం పేరిట రాజకీయం వాళ్ళు చేస్తా ఉన్నారు. కానీ ఈ రెండు పార్టీల రాజకీయాన్ని తిప్పికొడుతూ మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో, ఆయన సారథ్యంలో ఈరోజు తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారింది అంటే అతిశయోక్తి కాదు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మామూలు విషయం కాదు. ఎందుకంటే 71 ఏళ్లలో చాలా మంది ప్రధానమంత్రులు పనిచేశారు. 15 పైచిలకు ముఖ్యమంత్రులు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా పరిపాలించారు. కానీ ఎవరికి రాని ఆలోచనలు, ఎవరికి లేని అవగాహన సామాన్యుడి పట్ల, పేదవారి పట్ల మన నాయకుడు కేసీఆర్ ఉన్నది. కాబట్టి ముఖ్యంగా తాను స్వయంగా రైతు బిడ్డ, తాను స్వయంగా రైతు కాబట్టి ఈ రోజు బ్రహ్మాండమైన కార్యక్రమాలు వారు తీసుకోవడం జరుగుతుందనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవితక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ సుమనారెడ్డి మరియు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో ఎంపీ కవిత పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ వైస్ చైర్మన్ సుమనారెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులతో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. నందిపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఎంపీ కల్వకుంట్ల కవితక్క జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి బాలికలకు పండ్లు, ఫలాలు అందించి జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా మీసాల సుదర్శన్ మాట్లాడుతూ నందిపేట యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తమ వంతు కృషి చేసి లక్కపల్లి స్టేజ్ ను ఏర్పాటు చేసిన ఘనత కవితక్కకి దక్కుతుందని, అలాగే పెద్దపల్లి రైల్వే లైన్ కోసం వారు ఎంతో కృషి చేశారని, వారి వల్లే పెద్దపల్లి నుండి నిజామాబాద్ కు రైల్వే లైన్ వేయడం జరిగిందని అన్నారు. రానున్న రోజులలో లక్కపల్లి స్టేజ్ ద్వారా నందిపేట యువతకు చాలా ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు. ఎర్రంలింగం మాట్లాడుతూ ఉత్తమ పార్లమెంటరీ అవార్డును అందుకున్న తొలి మహిళ మన కల్వకుంట్ల కవితక్క కావడం మనకు చాలా సంతోషకరమని అన్నారు. ఇలాంటి మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆ భగవంతుణ్ణి కోరుతున్నామని అన్నారు. మనకు లక్కపల్లి సెజ్జులో యువతకు ఎందరో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో వారు బిజినెస్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాంట్లో మనకు అతి త్వరలోనే యువతకు అందరికీ ఉద్యోగాలు ఈ లక్కంపల్లి సెజ్జులో మరి మేడం గారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి మనకు పెద్దపల్లి రైల్వే లైన్ కూడా
ఏర్పాటు చేసి గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి కాని పనిని మన ఎంపీ గారు కవితక్క గారు అది తొందరలోనే ఏర్పాటు చేసి మరి ఇప్పుడు రైలు మార్గం కూడా నడుస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో మీసాల సుదర్శన్, ఎర్రంలింగం మోహన్ రావు, అంకంపల్లి రవి, చైర్మన్ లక్ష్మీనారాయణ, రాజు, ఎంపీటీసీ హైమన్, భూమేష్, సయ్యద్ కలీం, ఇతర టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న 16 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుండి గోదావరి కని వైపు వెళ్తుండగా లారీని ఓవర్టేక్ చేయబోయి అదుపు తప్పి బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. బస్సులో సుమారు 60 మంది దాకా ప్రయాణిస్తుండగా 18 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మేము వెనక సీట్లో కూర్చున్నాం. ముందట లారీ వచ్చినట్టున్నది, కొద్దిగా స్లోగా పోతుంది. ఈ బస్సు స్పీడ్ తోటి వచ్చింది. వచ్చి దాని పీక్ తగ్గింది. వన్ సైడ్ లెఫ్ట్ సైడ్ అందరూ సీట్లలో ఉన్న వాళ్ళు రాట్లా కుదుకున్నారు. దెబ్బలు ఎంతమంది తగిలినాయి? 70 8 10 మంది దాకా. బస్సులో 40 మేము నివాసం ఉండే ప్రాంతానికి వచ్చి రంజిత్ పైన దాడికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని వర్ణి చౌరస్తా కాలనీ వాసులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. నగరంలోని ఆనంద్ నగర్ మరియు హనుమాన్ నగర్ వర్ణి చౌరస్తా కాలనీ వాసులు 5వ టౌన్ పోలీస్ స్టేషన్ లో వర్ణి చౌరస్తాలో ఉన్న మద్యం దుకాణం ఇళ్ల మధ్యలో నుంచి తొలగించాలని కోరారు. జిల్లా రంజిత్ అనే వ్యక్తి మద్యం దుకాణం వాడిని ఇళ్ల మధ్యలో నుంచి తొలగించాలని కోరగా దుకాణదారులు అకారణంగా రాడ్లతో దాడి చేశారు. తక్షణమే 5వ టౌన్ ఎస్ఐకి కంప్లైంట్ చేయగా ఆ కేసును వేరే విధంగా మలిచారని స్థానికులు కంప్లైంట్దారుని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి గురైన వ్యక్తిపై ఎస్ఐ నరేష్ రంజిత్ తమ్ముడు పేర తప్పుడు ఫిర్యాదు చేశారని అన్నారు. ఇప్పటికైనా జిల్లా రంజిత్ పై తప్పుడు ఫిర్యాదుతో అక్రమంగా బనాయించిన కేసును ఎత్తివేయాలని కోరుతున్నారు. ప్రజలకు రక్షణ ఇవ్వాల్సిన ఎస్ఐ ఇలా చేస్తే ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఎస్ఐ నరేష్ పై హత్యా ప్రయత్నం నేరం కింద కేసు నమోదు చేయాలని ప్రజలు కోరుతున్నారు. వర్ణి చౌరస్తాలో రంజిత్ అనే యువకుడు తన ఖాళీ స్థలంలో తాగుతున్నటువంటి వ్యక్తి ఎస్ఐ నరేష్ హైదరాబాద్లో డ్యూటీ ఉంది, తను ఇక్కడ తాగే ప్లేస్ కాదని చెప్పేసి ప్రశ్నించినందుకు రంజిత్ పైన ఎస్ఐ నరేష్ అదేవిధంగా ఆయన స్నేహితులు 10 మంది కలిసి విచక్షణ రహితంగా దాడి చేసి రక్తం వచ్చేటట్టు కొట్టి తను ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే విధంగా అక్కడనే తిష్ట వేసి తాగడం అనేటువంటి వ్యవస్థని కొనసాగిస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరం. రేపు ఇంకా గల్లీలలో గొడవలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పోలీస్ శాఖ ఈ గస్తీలలో పెట్రోలింగ్ అనేది పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో ఆకుల పాపయ్య, రవికుమార్, మురళి, శివకుమార్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. కోటగిరి కేజీబీవీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు పరీక్ష అట్టలు రిటైర్డ్ ఎంఈఓ నరేష్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలన్నారు. అందరూ గ్రూపులుగా కూర్చొని మంచి ప్రశాంత వాతావరణంలో చదవాలని, అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలమని అన్నారు. మన చేతి వ్రాత బాగుండాలని, అప్పుడే మార్కులు ఎక్కువగా వస్తాయని అన్నారు. చదవడమే కాదు బాగా గుర్తుంచుకోవాలని తెలియజేశారు. అనంతరం 40 మందికి ఉచితంగా పరీక్ష అట్టలు పంపిణీ చేశారు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే హ్యాండ్ రైటింగ్. నెంబర్ 1 ఏంటంటే హ్యాండ్ రైటింగ్. మీ హ్యాండ్ రైటింగ్ ఎంత చక్కగా ఉంటే మీకు అన్ని మార్కులు మంచిగా వస్తాయి. మళ్ళీ మీరు 10/10 అంటారు కాబట్టి మీకు కొన్ని పాయింట్స్ చెప్తారు. ఫస్ట్ ఏం చేయాలంటే మనము టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ అంటే ఏంటంటే సమయానుకూలంగా మనకి ఎన్ని గంటల టైం ఉంటుంది? 2 గంటల. మీ టైం ఎంత? 2 నిమిషాలు కదా. 2 గంటల 45 నిమిషాలు మీరు ఏం చేయాలి అంటే ఏ ప్రశ్నకు ఎంత టైం పడుతుంది అనేది ముందే మీరు క్యాల్కులేట్ చేసుకొని ఆ ప్రకారంగా రాయాలి. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రిన్సిపల్ గీత, సిబ్బంది పాల్గొన్నారు. ప్రస్తుత పోటీ యుగంలో విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకుని ముందుకు సాగాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు తిరునగిరి శ్రీహరి ఉద్బోధించారు.
జేసీఐ ఇందూర్ ఆధ్వర్యంలో బుధవారం నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ లో ఉన్న నవీపేట్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో మైండ్ పవర్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షకులు శ్రీహరి మాట్లాడుతూ పట్టుదలతో ఉన్నత అవకాశాలను దక్కించుకుని ఉజ్వల భవిష్యత్తు పొందాలని అన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని సూచించారు. పరీక్షలను ఎలా ఎదుర్కోవాలో విద్యార్థులకు వివరించారు. పరీక్షలంటే ఉన్న భయాన్ని వీడితే విజయం సొంతమవుతుందని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో ముందుకు సాగితే జీవితంలో దేనినైనా సాధించవచ్చని అన్నారు. ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పంతో ముందుకు సాగితే అనుకున్నది సాధించవచ్చన్నారు. ఎప్పుడైతే మీరు ఒక సాంగ్ పాడాలనుకుంటారో అదే టైం లోపల మీ ఫ్రెండ్ సాంగ్ పాడతారు, అవునా? సో అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఉందా? ఉంది. సో అంటే మన యొక్క మైండ్ వేవ్స్ ఏం చేస్తాయంటే వాళ్ళకి కనెక్ట్ చేస్తాయి, నేచర్ కనెక్ట్ చేస్తాయి. అలా నేచర్కి కనెక్ట్ అయ్యి దాన్ని టెలిపతి అంటారు. సో అలా టెలిపతి సిస్టమ్ ద్వారా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేటటువంటి కనిపెట్టారు. జీసీఐ జోన్ అధికారి చింతల గంగాధర్, జీసీఐ ఇందూర్ అధ్యక్ష కార్యదర్శులు జి సతీష్, సుంకరి హనుమాన్లు, మనోజ్, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ బి పద్మ, వైస్ ప్రిన్సిపల్ ఎన్ విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలంలోని పలు గ్రామాలలో పార్లమెంటు సభ్యురాలు కవితక్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎడపల్లి కేంద్రంలోని మానసిక వికలాంగుల పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, కస్తూర్బా పాఠశాలలో జాగృతి నాయకులు, పార్టీ ప్రతినిధులు జన్మదిన వేడుకలను నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు శ్రీరామ్, జగన్మోహన్ రెడ్డి, అబ్దుల్ బారీ, మలకారెడ్డి పాల్గొన్నారు. కస్తూర్బా పాఠశాలలో ఎంపీపీ రజితా యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష అట్టల పంపిణీ చేశారు. వికలాంగుల పాఠశాలలో జాగృతి మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, శ్రీధర్ గౌడ్ పాల్గొన్నారు. మరి ఇక్కడ అంగన్వాడీ మరియు మానసిక వికలాంగుల విద్యాలయంలో మరి కేక్ కటింగ్ మరియు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కను మరి ఆయురారోగ్యాలతో భగవంతుడు ఎల్లవేళలా 100 సంవత్సరాల వరకు ఇలాగే ఉండాలని, ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని. కోటగిరి మండల కేంద్రంలో పోషణ అభియాన్ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ పోషణ లోపం లేకుండా ఆరోగ్యంగా ఉండాలని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ శ్రీలత మాట్లాడుతూ మార్చి 8 నుండి 22 వరకు ఇంటింట పోషణ సంబరాల కార్యక్రమం ద్వారా పోషణ లోపం ఉన్న పిల్లలను గుర్తించి వారి ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని వివరిస్తున్నామన్నారు. అలాగే పోషణ లోపం ఉన్న గర్భిణీలకు అంగన్వాడీ కేంద్రాలలో న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. పోషణ లోపం లేని రాష్ట్రంగా చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం అన్నారు. ర్యాలీ అనంతరం అంగన్వాడీ ఆశా కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. మార్చి 8వ తేదీ నుంచి మార్చి 22 దాకా పోషణ పక్షం అని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర, జిల్లా ప్రాజెక్టు అంగన్వాడీ కేంద్రాలు, ప్రతి విలేజ్లో ప్రతి అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ లోపం లేని తెలంగాణ కావాలి మనకి. హెల్త్ సూపర్వైజర్ కృష్ణవేణి, స్వప్న, శ్రీలత, సుజాత, అనిత తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఏటా మాదిరిగా ఈసారి కూడా ఘనంగా ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు రవి పబ్లిక్ స్కూల్ కార్యదర్శి సరళ మహేందర్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో గల రవి పబ్లిక్ స్కూల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. పాఠశాల చైర్మన్ మహేందర్ రెడ్డి, కార్యదర్శి సరళ మహేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ శ్యామ్ కుమార్ లు పాల్గొని తిలకించారు. ఉపాధ్యాయులు చేసిన వివిధ రకాల వెజిటేరియన్ మరియు నాన్ వెజిటేరియన్ డిష్లను పరిశీలించారు. గుమగుమలాడిన వంటలను టేస్ట్ చేసి ఉత్తమ వంటలు చేసిన ఉపాధ్యాయులను అభినందించారు. My name is Sunita. I am working here as maths teacher for up to 8th class. Every year we celebrate food fest. This year I prepared Chinese curd rice. Thank you. Good evening, myself Lavanya. I am working as a primary teacher in this school. This is the first year to me. Today we are celebrating food festival in our school. So my item is fruit salad. ఇంకా ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మహిళలు అన్ని విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని ప్రముఖ సైకలాజిస్ట్ డాక్టర్ వసుప్రద కార్తిక్ అన్నారు. స్నేహితులతో చర్చించి వారి సలహాలు తీసుకోవాలని సూచించారు.
నగరంలోని కంటెస్టులో గల మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో రోటరీ జిమ్స్ ఆఫ్ నిజామాబాద్ అధ్యక్షుడు రణ్దీప్ సింగ్ ఆధ్వర్యంలో మహిళా జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ వసుప్రద కార్తిక్ విచ్చేసి ఆమె మాట్లాడుతూ మహిళలు ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని, అన్ని విషయాలలో ఆచితూచి జీవితంలో పైకి ఎదగాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని వసతులను సద్వినియోగం చేసుకోవాలని వారు ఈ సందర్భంగా కోరారు. నమస్కారం, నేను డాక్టర్ వసుప్రద కార్తిక్, రోటేరియన్ డాక్టర్ వసుప్రద కార్తిక్. ఇవాళ రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ జెమ్స్ ఆధ్వర్యంలో రోటేరియన్ రంజిత్ సింగ్ ఠాకూర్ హూస్ ద ప్రెసిడెంట్, ఆయన ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ జరిగే ప్రోగ్రాంలో డెసిషన్ మేకింగ్ ఎంత అవసరం ఆడపిల్లలకి ఎస్పెషలీ, దానివల్ల అంటే ఏ స్టేజ్లో వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, దానివల్ల ఉపయోగం ఏంటి, వాళ్ళు ఎంత కేర్ఫుల్గా తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో హెచ్ఓడి రవికాంత్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి బలపరిచిన ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చంద్రశేఖర్ గౌడ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని బీసీ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ తెలిపారు. నిర్మల్ జిల్లాలోని నిర్మల్, బైన్సా, ముదూల్ తదితర ప్రాంతాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మామిళ్ళ చంద్రశేఖర్ గౌడ్ తో కలిసి ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్, శేఖర్ యాదగిరిలో విస్తృత ప్రచారం చేశారు. పలు విద్యా సంస్థలు, ఉద్యోగ సంఘాల నాయకులు, న్యాయవాదులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు పట్టభద్రులు కలిగిన వ్యక్తి చంద్రశేఖర్ గౌడ్ అని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మారయ్య గౌడ్ పిలుపునిచ్చారు. తనను గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తానని చంద్రశేఖర్ గౌడ్ హామీ ఇచ్చారు. శాసన మండలిలో ఉండాలని చెప్పేసి నాకు ప్రోత్సహించడం జరిగింది. ఈ వేదిక ద్వారా గౌరవ కేసీఆర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నేనేం చెప్తున్నానంటే, ఈ విధంగా ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు, వారి ప్రైవేటు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యలు అన్నిటికన్నా ఇంత మిత్రులు ప్రస్తావించినట్టు ఒక స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్య శిక్షణను ఏర్పాటు చేసి ఎమ్మెల్సీ అనగానే, ఎమ్మెల్సీ రాగానే మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యే వెళ్ళిపోవాలని చూసే వ్యవస్థ మనం ఒక స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే ప్రక్రియను కూడా మనం చేయవచ్చు. ఈరోజు 2004 అక్టోబర్ 1 తర్వాత నియమితులైనటువంటి ఉద్యోగులకు గుదిబండలాగా మారింది ఒక సిపిఎస్ సిస్టమ్. ఈ సిపిఎస్ సిస్టమ్ ఆనాటి బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం లాలూచి పడి పొందుపరిచినప్పుడు, పాత పెన్షన్ విధానం రద్దు చేసినప్పుడు ఈ గొంతుకలు ఎక్కడ మూగబోయాయని చెప్పేసి కూడా మనం ప్రశ్నించక తప్పదు. నగర అభివృద్ధి ఎంపీ కవిత చొరవతోనే అయ్యిందని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈగ గంగారెడ్డి అన్నారు. ఎంపీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకుల సుజాత, రెడ్కో చైర్మన్ ఎస్ఐ అలీంలు పాల్గొన్నారు. అనంతరం బస్టాండ్ ప్రాంతంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈగ గంగారెడ్డి, మేయర్ ఆకుల సుజాత, ఎస్ఐ అలీంలు మాట్లాడుతూ నగర అభివృద్ధి ఎంపీ కవితతోనే సాధ్యమైందని అన్నారు. ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని వారు భగవంతుని కోరారు. ప్రభుత్వ హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమము, మరి అదేవిధంగా బస్టాండ్ దగ్గర మరి అన్నదాన కార్యక్రమాలు, కేక్ కటింగ్లు జరపడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి గౌరవ కార్పొరేటర్లు, కార్యకర్తలు మరియు లీడర్స్ చాలామంది వచ్చి మరి ఈ జన్మదినం వేడుకలో పాల్గొన్న వారందరికీ మరి కవితక్క గారి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌరవనీయురాలు నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవితమ్మ గారి యొక్క జన్మదిన వేడుకల్ని జిల్లా వ్యాప్తంగా గ్రామాన, మండల కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మరి పండ్ల పంపిణీ, అదేవిధంగా వికలాంగులకు మరి కనీసము ఒక 500 మంది వికలాంగులకు స్నేహ సొసైటీ వారికి ఈరోజు బట్టల పంపిణీ, ఇలాంటి కార్యక్రమాలని ఈరోజు జిల్లా వ్యాప్తంగా బ్రహ్మాండంగా జరుపుకుంటాము. తన తండ్రి గారి అడుగుజాడల్లో నడిచి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంత్రి బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా నిజాం సాగర్ కేటీఆర్ సభ నుండి నేరుగా తన స్వగృహమైన వేల్పూర్కు చేరుకున్న వేముల ప్రశాంత్ రెడ్డి
మొదట ఎక్స్ రోడ్ వద్ద తన తండ్రి వేముల సురేందర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ శివారులో గల స్మృతివనం వద్ద నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి తన తండ్రి గారి సేవల గురించి జ్ఞాపకాలను స్మరించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీతో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధానమంత్రి కావాలని జగిత్యాల జిల్లాకు చెందిన రవికుమార్ సైకిల్ యాత్ర చేపట్టారు. మహాశివరాత్రి రోజున జగిత్యాల జిల్లాకు చెందిన రవికుమార్ తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేసేందుకు సైకిల్ యాత్ర మొదలుపెట్టారు. నరేంద్ర మోదీ మళ్లీ దేశ ప్రధానమంత్రి కావాలని కోరుతూ ఈ సైకిల్ యాత్ర చేపట్టినట్లు రవికుమార్ చెప్పారు. ఇప్పటి వరకు 7 జిల్లాల్లో పూర్తి చేసుకుని ఈ రోజు నిజామాబాద్ కు చేరుకున్న ఈ సైకిల్ యాత్రను బీజేవైఎం నాయకులు న్యాలం కిషన్ ఆధ్వర్యంలో రవికుమార్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యాత్ర గురించి వివరించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధాని కావాలని ఒక సంకల్పంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా జగిత్యాల జిల్లాకు సంబంధించిన రవికుమార్ అనే యువకుడు సైకిల్ యాత్ర చేపట్టడం జరిగింది. మహాశివరాత్రి రోజు మంచి రోజు చూసి ఈ సైకిల్ యాత్ర ప్రారంభించి ఈరోజు ఇప్పటి వరకు 7 జిల్లాలు పూర్తి చేసి ఇంకా మిగతా జిల్లాలను పూర్తి చేయాలనే నిశ్చయంతో ముందుకెళ్లడం జరుగుతుంది. పుణ్యక్షేత్రం నుంచి మహాశివరాత్రి రోజున ఇటు సైకిల్ యాత్ర ప్రారంభం చేయడం జరిగింది. సైకిల్ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 33 జిల్లాలు 17 పార్లమెంటు స్థానాలు సుమారుగా 100 అసెంబ్లీ నియోజకవర్గాలు తిరుగుతూ చేస్తున్న యావత్తు తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటి అని అంటే, మనం సంపూర్ణమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని భారతదేశంలో మరింత అభివృద్ధి చెందాలని గత ప్రభుత్వాలు చేయలేనటువంటి విధంగా ఈరోజు నరేంద్ర మోడీ 60 నెలల్లో చేసి చూపినటువంటి ఘనతగా భావిస్తూ ఎంపీ కవితక్క జన్మదినం సందర్భంగా మైనారిటీ నాయకులు పలు సేవా కార్యక్రమాలు చేశారు. నిరుపేదలకు గ్యాస్ స్టవ్లను నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి పంపిణీ చేశారు. నిజామాబాద్ నగరంలోని 27వ డివిజన్లో ఎంపీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మైనార్టీ నాయకులు మాజీ కార్పొరేటర్ ముజాహిద్ ఖాన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా నూడా చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి, రెడ్కో చైర్మన్ ఎస్ఏ అలీ, టీఆర్ఎస్ నాయకులు రామకిషన్ రావు, ఈగ గంగారెడ్డి, తారిక్ అన్సారీ, జవీద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదట మైనార్టీ నిరుపేదలకు ఉచితంగా 50 కుక్కర్లు, 50 గ్యాస్ స్టవ్లను, 100 టేబుల్ ఫ్యాన్లను పంపిణీ చేశారు. 70 కేజీల కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు. స్పాట్ ఎంపీ కవిత సేవల గురించి వివరించారు. हमारी हरदिल अजीज खातून कविता साहिबा के यौम पैदाश के दिन हमारी तरफ से, हमारी पूरी टीम की तरफ से मुबारकबाद देता हूँ और जो मेहमान आए हुए हैं उन सभी का शुक्रिया अदा करता हूँ. जय तेलंगाना, जय कविता. फतेह और बुलंदी तुझ पे और नाज करे, फतेह बुलंदी और तुझ पे नाज करे, तेरी ये उम्र खुदा और भी दराज करे. आज के इस मौके पर, मुबारक मौके पे, आज हमारी ज़िले की पहली खातून एमपी कविता साहिबा की यौम पैदाश के मौके पर आज हमारी नौजवान लीडर मुजाहिद खान की जानिब से बहुत सारे कार्यक्रम प्रोग्राम किए गए हैं. 25 किलो का जो केक, बहुत बड़ा केक काटा गया और जो है यहाँ के ज़रूरतमंद लोगों में जो है यहाँ पर चूल्हों की तकसीम और मौसम को मद्देनजर रखते हुए जो है उनको भक्तों का जो है जो दिया गया है, प्रदान किया गया है. यकीनन మండలాల వారీగా ఉన్న వార్తలను చూద్దాం. బాల్కొండ మండలం కిసాన్ నగర్ గీతా భక్తజన ఆశ్రమంలో ఈ రోజు నిజామాబాద్ ఎంపీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గీతా భక్తజన ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు ఎంపీపీ అరుగుల రాధ చిన్నయ్య నేటి అన్నదాతల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ కవిత నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుని వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరుగుల రాధ, ముప్కాల్ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సామా వెంకటరెడ్డి, బాల్కొండ మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు కోఆర్డినేటర్ పుప్పాల విద్యాసాగర్, మండల ప్రచార కార్యదర్శి పోలేపల్లి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. రేంజల్ మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎంపీ కల్వకుంట్ల కవిత జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ ను కట్ చేసిన తెరాస మండల అధ్యక్షులు భూమారెడ్డి. ఈ కార్యక్రమంలో నాయకులు సాయిలు, తెలంగాణ శంకర్, రఫీక్, ధనుంజయ్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ ఎంపీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో కేక్ కట్ చేసి పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మైనార్టీ రాష్ట్ర నాయకులు రజత్, జాగృతి జిల్లా కోశాధికారి నర్సింహులు, జాగృతి యువత హరిశంకర్, బిఎస్ఎన్ఎల్ జిల్లా సలహా సభ్యుడు నవీన్ కుమార్, కుర్మా సంఘం మండల ప్రెసిడెంట్ రవి, శివాలయం మాజీ చైర్మన్ బుజ్జి, యూత్ లీడర్ వినోద్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. నిజామాబాద్ ఎంపీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి జన్మదిన సందర్భంగా ఈరోజు బోధన ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల బంధువులు మరియు నాయకుల సమక్షంలో కవితక్క పుట్టినరోజు సెలబ్రేషన్ జరగడం జరుగుతుంది. ఈ సందర్భంగా బోధన నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు కవితక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం. కవితక్క ఇలాంటి జన్మదినాలు మరి ఎన్నో జరుపుకోవాలని బోధన నియోజక ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా కవితక్క గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నందిపేట్ మండల కేంద్రంలోని వెల్మల్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐసిడిఎస్ అంగన్వాడీ సూపర్వైజర్ వాణి ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ పక్వాడా అనే కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని మహిళలకు, యువతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఇందులో పిల్లలకు పుట్టిన వెంటనే గంటలోపే తల్లిపాలను తాగించడం బిడ్డకు శ్రేయస్కరమని, చిన్నతనంలో వివాహాలు చేయడం వల్ల పోషకాహార లోపం ఉన్న పిల్లలు పుడతారని, చిన్నతనంలో వివాహాలు చేయడం సరికాదని సూచించారు. అందరూ మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. ప్రజలకు అవగాహన కల్పించారు. హై స్కూల్లో యూత్ సభ్యులందరితో కలిసి ఈ కార్యక్రమాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఎందుకంటే ఒక్కరితో ఏది కూడా మనం సాధ్యం కాదు. ఏదైనా చేయాలి, ఒక అభివృద్ధి చేయాలి అంటే అందరి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. కనుక ఊరిలో పోషణ లోపం లేకుండా మంచి పోషణ ఉన్న గ్రామాలు, మంచి పోషణ కలిగిన కుటుంబాలుగా తయారు చేయాలంటే అందరి భాగస్వామ్యం ఉండాలి. కనుక యూత్ని మేము భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని వీక్లీ మార్కెట్లో మధ్యాహ్నం వీచిన గాలులకు సంత మధ్యలో గల చింతకాయ చెట్టు కొమ్మ విరిగి కింద పడింది. ఈ రోజు ఆర్మూర్ సంత కావడంతో సంతలో కూరగాయలు అమ్ముతున్న వారు ఒక్కసారిగా పరుగులు తీశారు. చెట్టుకున్న కొమ్మ షాపులపై పడి కూరగాయలు అమ్ముతున్న ఓ మహిళ భుజంపై పడి స్వల్ప గాయాలయ్యాయి. ఇతరులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. చెట్లు ప్రమాదకరంగా ఉన్నాయని మున్సిపల్ అధికారులు స్పందించి చెట్ల కొమ్మలను తొలగించాలని కూరగాయల విక్రయదారులు కోరుతున్నారు. ఇవాల్టి బంగారం వెండి ధరలేంటో తెలుసుకుందాం. 24 క్యారెట్స్ బంగారం ధర 33,700 రూపాయలు. ఆర్నమెంట్ బంగారం తులం ధర 33,200 రూపాయలు. అలాగే ముద్ద వెండి కిలో ధర 42,000 రూపాయలు. ముద్ద వెండి తులం ధర 420 రూపాయలు. ఆర్నమెంట్ వెండి కిలో ధర 40,000 రూపాయలు. ఆర్నమెంట్ వెండి తులం ధర 400 రూపాయలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఎంపీ కవిత జన్మదిన వేడుకలు. టీఆర్ఎస్ జాగృతుల ఆధ్వర్యంలో రక్తదానం, పండ్ల పంపిణీ కార్యక్రమాలు. మోడీ తెలంగాణ అభివృద్ధికి మొండి చేయి ఇచ్చారు. పార్లమెంటులో తెలంగాణ సత్తా చాటాలి. నిజాం సాగర్ సభలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా 62 మందిని అనర్హులుగా ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్. రామరాజ్యం కోసమే రథయాత్ర. శాంతానంద మహర్షి. జిల్లాకు చేరిన రథయాత్రకు ఘన స్వాగతం పలికిన విశ్వ హిందూ పరిషత్. జిల్లాలో త్రాగునీటి ఎద్దడి లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. ఎంపీ కవిత చేసిన సేవలు మరవలేనివి. జిల్లా అభివృద్ధిలో మేటి. ఎంపీ కవిత జన్మదిన వేడుకల్లో పలువురు వక్తల వెల్లడి. నిర్మల్ జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చంద్రశేఖర్ గౌడ్. తండ్రి
వేముల సురేందర్ రెడ్డి స్మృతి వనం వద్ద నివాళులర్పించి తొలిసారి వేల్పూర్ చేరుకున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి GTPL. నమస్తే.